గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొంచెం ఎర్లీ డేస్ లోనే తల్లిదండ్రులను కోల్పోయారు అని చెప్పారు. కొంచెం ఒకసారి మీ బాల్యం గురించి ఏమైనా షార్ట్ గా చెప్తారా? అంటే ఇక్కడికి ఎలా ట్రావెల్ అయ్యారు, ఫస్ట్ నుంచి రూట్స్ లో ఎక్కడ అసలు మీకు బీజం ఎక్కడ పడింది అనేది మేము తెలుసుకోవాలనుకోండి. చిన్నప్పటి నుంచి భగవంతుడి మీద ఉండేదండి. బట్ కానీ ఏంటంటే ఇప్పుడు పుట్టిన ఒక 2 years కి ఇలా పేరెంట్స్ కాలం చేస్తే ఒక లైఫ్ ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న దాంట్లో చాలా కష్టమేనండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నా, మనకి రిలేషన్స్ ఎంతమంది ఉన్నా, బట్ ఒక తల్లి తండ్రి లేరు అంటే ఆ చైల్డ్కి చాలా ఇబ్బందులే పడతాడండి. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరగడం, స్కూల్కి వెళ్ళడం, ఏమైనా టెంపుల్స్, ఇప్పుడు గుడి ముందు మాకు మళ్ళీ టెంపుల్ అక్కడే హాస్టల్ ముందు, ఆ టెంపుల్స్కి వెళ్ళడం. సో అలా ప్రతి అది కూడా జరిగేది. అలాగే ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ సిస్టర్ మ్యారీడ్, తన పేరు లక్ష్మీ బ్రహ్మిణి. తను కూడా అదే పేరెంట్స్ లేరు కాబట్టి ఎల్డర్ అండి. సో తను కూడా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో పేరెంట్స్ లేరు కాబట్టి తనకు కూడా 10th లోనే పెళ్లి చేస్తారండి. ఆఫ్టర్ 10th 16 years పెళ్లి చేసేస్తారండి. సో అప్పుడు నేను ఇంకా చిన్నవాడిని, అప్పుడు నేను 7th class అండి. ఇంకా నేను అప్పుడు మా పేరెంట్స్ ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, మా అక్క ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. బట్ ఆ సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను. కానీ ఇప్పుడు అలా ఫేస్ చేసుకుంటూ వచ్చి కాలేజ్ దావణగిరి మా ఊర్లోనే, అక్కడ కర్ణాటక స్టేట్లోనే చేసాము. తర్వాత మన డిగ్రీ వచ్చి హోటల్ మేనేజ్మెంట్. వెంటనే మళ్ళీ ఇది మారిషియస్ ఒక 6 months అక్కడ ట్రైనింగ్ అని చెప్పి వెళ్ళి ఆ కంట్రీలో 6 months వర్క్ చేశానండి. అండ్ ప్లస్ మాల్డీవ్స్ 4 months వెళ్ళాను. బిఫోర్ కరోనా నాకు అనిపించింది అక్కడ కంటిన్యూగా 18 hours పైన చేసేవాడు, 18 hours 16-17 hours చేసేవాడు. ఏంటి లైఫ్ ఇలాగా ఇలా పని చేయాల్సిందేనా ఏంటి, దీనికి అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చే శాలరీ కోసం మనం ఇంకా వాళ్ళు చెప్పింది అలా చేసుకుంటూ ఉంటే మనదనేది ఏంటి అని ఒక మెయిన్ బీజం అక్కడ పడిందండి నాకు. మనదనేది ఏంటి నచ్చగా నేను డైరెక్ట్గా రిజైన్ చేసేసానండి. రిజైన్ చేసేసి నేను డిసెంబర్లో వచ్చాను. మార్చిలో కరోనా స్టార్ట్ అయిందండి. ఆ కరోనా స్టార్ట్ వల్ల నేను ఇంటికాడే కదండి, ఆల్మోస్ట్ అందరం ఇంటికాడే అడుగు పెట్టడానికి ప్రతిదీ. అప్పుడే స్పిరిచువల్ ఇంట్రెస్ట్ కాబట్టి అండి, ఆ స్పిరిచువల్ మూవీస్ చూడడం, అలా సాంగ్స్ వినడం, అలా 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 ఆ స్పిరిచువల్ లైఫ్ అనేది ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్కి దాటేసాను అనమాట అండి ఒకేసారి. సో బేసికల్లీ ఇప్పుడు మీరు ఇంకా స్టిల్ యంగ్, బేసికల్లీ మొన్నే మ్యారేజ్ అయింది, రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఈ టైంలో ఏమనుకుంటారంటే ప్రైమ్ టైంలో ఎవరికి వాళ్ళు ఎవరి ఎనర్జీ, రకరకాల కోరికలు, రకరకాల ఆశలు ఇలాంటివి ఉంటాయి ప్రపంచం. ఎందుకంటే మీ తోటి ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా రకరకాల యంగర్ వర్షన్ నాలాంటి వాడిని చూస్తారు. నేను హుడీలు వేసుకుని ఇలా తిరుగుతున్నాను అనుకోండి, మీరు మాత్రం ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు. సో ఈ ఆశలు లైక్ అర్షడ్ వర్గాలు అంటారు కదా, వాటన్నిటిని ఎలా జయించారు అసలు? ఫేస్ చేస్తానండి, చాలా రకాలుగా ఫేస్ చేశాను. ఇప్పుడు తినేంటి, పంచ ఏంటి, కట్టుకోవడం ఏంటి, తిని ఇలా తిరగడం ఏంటి అని సొంత మా ఇంటి పక్క వాళ్ళు కూడా, ఇంటి వెనకాల వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా నన్ను విమర్శించిన వాళ్ళే. బట్ కానీ అన్నింటికి ఎదిరించి మనం నుంచి ఉంటే మనం ఏదైనా సాధించగలం అనిపించి నాకు ఒక ధైర్యం వచ్చిందండి సీరియస్లీ. కానీ ఏంటంటే ఇప్పుడు ఇలా కట్టుకుని తిరగడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇదే సిటీకి రావాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇలా మెట్రో కూడా ఇలాగే వెళ్తాను మెట్రోకి నేను. అంటే ఏంటంటే మనం కరెక్ట్గా ఉన్నామంటే మన అవతల వాడు మనల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి సరిపోరు, మనం ఒక దాని మీద నుంచోవాలండి. ఇప్పుడు నేను పంచే ఎందుకు కట్టుకుంటానంటే, ఇప్పుడు నాకు ఇది మనం వెళ్తున్నాము అంటే మన బట్టలు బట్టి కూడా మనకు గౌరవం అనేది పెరుగుద్దండి. ఇప్పుడు గురువు గారు అంటున్నారు అంటే ఎవరైనా సరే మనం కట్టుకునే పద్ధతి బట్టి కూడా ఉంటాయండి. మనం ప్యాంట్స్ ఒక్క వేసుకెళ్తే మన గురువు గారు అంటే ఎవరు అనరు కదండి. అంటే పేరు గురించి కాదని మనం అంటే గురువు గారు అనే స్థానం రావాలి అంటే దాని స్థానం తగ్గట్టు మనం నిలబడాలి ఫస్ట్. కట్టు నుంచి బొట్టు ప్రతిదీ కూడా అలా ఉంటేనే మనకు ఆ స్థానానికి మనం వెళ్ళి ఆ స్థానానికి విలువిచ్చినట్టు ఉంటుందని అంతే అర్థం అండి. ఎన్ని ఇయర్స్ నుంచి అండి ఇలాగా కంప్లీట్ గా? 21 అండి స్టార్ట్. 2021 నుంచి 21 స్టార్ట్. ఓకే, రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. ఎలా అండి మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఏమన్నా? లేదండి, అరేంజ్డ్. మా స్టూడెంట్ ఆవిడ పరిచయం చేసుకుని మన రాజమండ్రి ఆంధ్ర సైడ్ నుంచి పెళ్లి చేసుకున్నానండి. సో ఆవిడ కూడా నాకు తెలిసి మీకులాగే స్పిరిచువల్ పర్సన్ అయి ఉంటారు అండి. అండ్ మెయిన్ ఏంటంటే నార్మల్గా మేము అడుగుతాం కదండి, ఒక మ్యారేజ్ అనేది అంటే ప్రతిదీ అడుగుతాం కదా. ఇప్పుడు నా స్పిరిచువాలిటీ ఇలా ఉంది, ఇలా మీ ప్రొఫెషన్ మీ ఇష్టం అండి, అందులో నాకు ఇబ్బంది లేదు అన్నమాట అందండి. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు అలా అనరండి. ఇప్పుడు నార్మల్గా చెప్తానండి, ఎవరైనా లేడీస్ అయితే మేము బయటకు వెళ్ళాలి, అలా తిరగాలి, ఇలా తిరుగుదాం ఆలోచనలు కాకుండా వెంటనే మీ ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇస్తుంది అంటే రేపు మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది అనిపిస్తుంది కదండి. సో దాన్ని బట్టి ఒక స్టెప్ ఇన్ అయ్యండి. తను కూడా కృష్ణ భక్తురాలండి. తను కృష్ణ భక్తురాలు. బట్ నాకు ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ బాగా అండి. ఒక కార్యక్రమం చేస్తున్నానంటే బాగా సపోర్ట్ నిలబడతారండి నాకు. చాలా భగవంతుడు నాకు నీ కష్టపడడానికి నాకు ఒక అందమైన అర్థం చేసుకుని ఒక అమ్మ లాంటి అమ్మాయిని ఇచ్చాడని ఆనందపడుతున్నాను. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ ఆవిడ చాలా గొప్ప వ్యక్తి నేను అనాలి. ఎందుకంటే కోరుకునేది ఎలా ఉన్నాయంటే
మగాడంటే బుల్లెట్ మీద రావాలి, ఇలా మీసాలు ఎలా తిప్పాలి, ఇలా రావాలి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఫ్యాంటసీ అనమాట, ఫ్యాంటసీ వరల్డ్ కాబట్టి ఇదంతా. సో ఇలాంటి టైంలో మీ ప్రొఫెషన్ మీ ఇష్టం, మీ బట్టలు మీ ఇష్టం అని చెప్పి ఇలాంటివి చెప్పడం రియల్లీ గ్రేట్ అండి. సీరియస్లీ అండి. ఇప్పుడు ఈ అసలు యాక్చువల్లీ మ్యారేజ్ అనే ఆప్షన్ పెట్టుకోలేదు, కానీ ఇప్పుడు మనం చేసుకుంటేనే మనకు ఒక సంసారం అనేది ఒక దాడితేనే మనకి ముందుకు ఒక స్టెప్ ముందుకు వేయగలం. నాకు వద్దు అంటే ఎంతో ఉపాసన చేస్తే మనకు వద్దు అనుకోవాలండి. మనం ఉన్న ఈ కలియుగంలోనే మనం ఎంత ఉపాసన చేసినా మనం ఎంత కనపడమండి. సో కానీ ఒక స్టెప్ ముందు వేసానండి. కానీ తను అలా అన్న మాటకి నేను చాలా మెల్ట్ అయ్యానండి. ఆ మెల్ట్కే నేను ముందడుగు వేసాను. అండ్ మోస్ట్లీ మీరు చూసే ఉంటారు, మీరు యంగ్గా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇలా అనుకునే మాటలు ఏంటంటే, వయసు అయిపోయింది కదా ఇక నుంచి హరే రామ హరే కృష్ణ అనుకుంటూ గడిపే దేవుళ్ళు ఐక్యమైపోతాం అనే మాట అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అవసరం లేదు, ఈ వయసులో ఇంకో 50 60 వచ్చిన తర్వాత 70 వచ్చిన తర్వాత 60 తర్వాత అప్పుడు హరే రామ హరే కృష్ణ అనుకోవచ్చు, అప్పుడు వెళ్ళిపోవచ్చు అని. యంగ్ ఇప్పుడు ఈ టైంలో ఒక మనిషిని అంటే దైవం వైపు, స్పిరిచువల్ జర్నీ వైపు, ఆధ్యాత్మికం వైపు ఎందుకు ఆకర్షితులు అవ్వాలనేది మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం చూడండి, టెంపుల్స్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇవాళ వెళ్తేనే మనకి ఎప్పుడో చేసిన కర్మలు ఉంటాయి కదండి. మనం ఇవాళ వెళ్ళిపోతే ఇవాళ తీరిపోవు కదండి. మనం ఇప్పుడు ఈ 50 ఏళ్ళు చేసినవి ఆ 10 మన ఉన్న 4 ఏళ్ళు మన హరే రామ హరే కృష్ణ అంటే అయిపోవు కదండి. సో ఏంటంటే మనం ఒకటి పట్టుకోవాలండి, అలానే మన ధర్మము పట్టుకోవాలి, అలా అని మన సనాతన ధర్మం పట్టుకుని మనం చేసే సంసార బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ పట్టుకుని అడుగు ముందుకు వేస్తేనే అక్కడికి మనం ఆగుతామండి. అంతేగాని మనం లాస్ట్కి వచ్చాము అక్కడ స్టార్ట్ చేద్దాము, అప్పుడు దేనికి ఒక పాయింట్ పెట్టుకోవడం మనకు సరిపోమండి, మనమే సరిపోం ఆ పాయింట్కి. కానీ మనం ప్రతిదీ పట్టుకుని మనం ముందుకు అడుగేస్తేనే ఆ రోజుల్లో అనాల్సిన అవసరం లేదండి. ఆ రోజుల్లో అనాల్సిన అవసరం లేదు, మనం ఇప్పటి నుంచే ముందుకు వెళ్ళాలి. అది కానీ భగవంతుడు అప్పుడు ఆయన అనిపిస్తారు కంపల్సరీ. అండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ప్రాబ్లం, మీరు ఒకవేళ ఫిల్టర్ చేసుకోవడానికి లేదు, నాకు ఇదే కంటెంట్ చూస్తానని ఫిల్టరేషన్ లేదు, అంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇలా స్క్రోల్ చేసామంటే ఆ రీల్ ఏమొస్తుంది అనేది నెక్స్ట్. ఇప్పుడు నేను నార్మల్గా సినిమా రీల్స్ చూస్తున్నప్పుడు మీ రీల్ రావచ్చు, మధ్యలో నేను అట్రాక్ట్ అయ్యి అబ్బా భలే ఉంది అని అనుకోవచ్చు. లేదు మీ డివోషనల్ రీల్స్ చూస్తుంటే సినిమా రీల్స్ రావచ్చు, చెత్త రీల్స్ రావచ్చు, మంచి రీల్స్ రావచ్చు. సో ఇలాంటి టైంలో కొంచెం మీరు కంపారిజన్ మీకు పర్సనల్లీ ఉంటుంది మైండ్లో. సో ఏమన్నా అనిపించిందా ఈ మార్పు తర్వాత? ఎక్కడైనా ఛాలెంజింగ్గా ఏదైనా సిచ్యువేషన్ ఉందా? బ్యాక్ అంటే పడిపోతాను, నేను కూడా పడిపోతాను అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? అస్సలు లేదండి, అస్సలు ఈ క్వశ్చన్ అనేది లేదండి నా దగ్గర. ఎప్పుడు ఇలాంటి భావన నిజంగా చెప్తానండి. ఇప్పుడు నేను ఇదే ఇన్స్టాగ్రామ్ ఇదే సోషల్ మీడియా 2 years వదిలేసాను. 21, 22 లేదండి అసలు, ఈ 23, 24 అండి, ఈ 2 years అండి నేను స్టార్ట్ చేసింది. లేదు మనం వద్దు ఇలాంటికి ఉంటే కూడా మన మనసు మారిపోతాయి అనే భావంతో నేను వద్దని చెప్పేశానండి. కానీ లేదు, ఇది కూడా మీరు చేసేది బయటికి 10 మందికి తెలవాలి అనేది ఒక బీజం ఒకళ్ళు వేశారు. దానివల్ల నేను స్టార్ట్ చేశాను అనమాట, అనుకోకుండా స్టార్ట్ చేశాను చిన్నగా అలాగా. బట్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడు కూడా వద్దు ఇది ముందుకు వెళ్ళలేమో అన్న భావన అయితే ఎప్పుడు రాలేదండి. మెయిన్ మా ప్రెసిడెంట్ మా పక్కింటి మా తమ్ముడే మోహన్ అనే అబ్బాయి నాకు బాగా సపోర్ట్ చేసి, నాకు అంత తెలియదండి టెక్నాలజీ కొట్టు తక్కువ చదువుకున్నా కానీ, బట్ నాకు బాగా సపోర్ట్ చేసి యూట్యూబ్ గురించి ఇలా చేయాలి, యూట్యూబ్లో ఇలా పెట్టాలి, అలా చేసుకోవాలి అని మోహన్ నా తమ్ముడు అయితే మాత్రం నాకు బాగా సపోర్ట్ చేశాడండి. అండ్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసానండి, అప్పుడు కత్తిరించిన క్లాత్ గురించి అయితే చెప్పారు, అంటే కట్ చేస్తే దాని విశిష్టత ఏదో పోద్ది అని చెప్పి. కరెక్ట్ క్వశ్చన్ అండి. అంటే ఏమి లేదండి, ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు మనం చేసుకుని ఇప్పుడు ఏదైనా సరే అండి, మనం ఇప్పుడు ఒక శ్రీనివాస్ కళ్యాణం చేసుకుంటాం అనుకుందామండి. ఒక కళ్యాణం ఒక బయట ఎక్కడ కళ్యాణం జరుగుతుంది, మనం ఆ గుళ్ళో జరుగుతుంది అనుకుందామండి. ఆ గుళ్ళో కళ్యాణానికి వెళ్తున్నాం, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అటెండ్ అవ్వాలి, చూడాలి. అక్కడ మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఒక కార్యక్రమం వెళ్తున్నాము అంటే వస్త్రధారణ ఎలా ఉండాలంటే అండి, కన్నులు వింపుగా మనకి చూసిన వెంటనే సాంప్రదాయంగా అనిపించాలి. అక్కడ చేసి జరిగిన కార్యక్రమానికి మన దుస్తులకి సంబంధం లేకుండా ఉంటే అందరూ ఇంతగా చూస్తారు, సంబంధం ఉంటే ఎవరు అనరు. సో ఇప్పుడు ఇదే కత్తిరించిన గురించి ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా కత్తిరించే కట్టుకోవాలి కంపల్సరీ, అది కంపల్సరీ. నేను అనేది ఏంటంటే గుడికి వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఈ పంచ ఏదైతే ఉంటుందండి అది కత్తిరించి చేసే ఉండదు, డైరెక్ట్ నేతలో వస్తుంది. నేతలో దాన్ని ఇప్పుడు ఇది కలిసే వస్తుందండి, ఈ 2 పై పంచ కింద పంచ అనేది కలిసే వస్తాయి. ఈ కలిసి వచ్చిన దాన్ని మనం కత్తిరించుకుంటాం, మళ్ళీ కుట్టం, అర్థమైందండి, మళ్ళీ కుట్టం అయ్యట్లండి. సో ఇది పైన ఆటోమేటిక్, ఇది కింద అలా కట్టుకోవడము. అది మన ఆచార కాండం అనేది ఒక వేదంలో కూడా చెప్పారండి. మీరు ఈ దుస్తులు కట్టుకుంటేనే మీరు చేసిన పూజ ఫలితం మీకు రావాలి అంటే ఈ దుస్తుల్లో కూడా ఉంటది. మన సాగంటి వారు కూడా ఇదే ఒక ప్రవచనంలో కూడా మనకు బోధించారు కూడా దీని గురించి. మేబీ నిరాడంబరంగా ఉండాలి. ఇప్పుడు అన్ని సార్లు కట్ చేసి కుడుతున్నాడు అంటే వాడు చాలా స్టైలిష్ గా కుట్టుకుంటున్నాడు అని అర్థం. సో నిరాడంబరంగా ఉండాలని చెప్పి ఒక
సింగిల్ నేత వేసుకోవడం అంతే బెటర్ అనేది మామూలుగా లేడీస్ కూడా చీర చీర. కొన్ని దాంట్లో ఆఫ్ సారీస్. ఇప్పుడు అదే కేరళ ఇప్పుడు తిరువనంతపురం ఉందండి, అక్కడ చాలా స్ట్రిక్ట్ అండి. మరి షర్ట్ కూడా వేసుకోకూడదండి. మరి జస్ట్ మనం పంచి కట్టుకోవాలి. ఇది కూడా పైన వేసుకుంటా ఏం లేదు, దేవుడికి ఉత్తర్యం పైన ఉండాలి. మానవ మూర్తి ఎవరైనా సరే నడుంకే కట్టుకోవాలి దాన్ని. రూల్ మీద వేసుకోకూడదండి. పోలీసులైనా సరే వాళ్ళు కూడా ఇది కట్టుకొని ఇది కూడా నడుంకు చుట్టుకోవాల్సిందే వాళ్ళు. ఎవరు కూడా ఇక్కడ భుజాన్ని మీద వేసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి అసలు. అక్కడ చాలా స్ట్రిక్ట్ అండి. బాగుంది. అదే అంటే మేబీ ఏదో అంటారు కదా, సంథింగ్ హెయిర్ ఒకటి సంథింగ్ పాజిటివిటీని, సైన్స్ పరంగా మాట్లాడుకుంటే పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటుంది. బికాజ్ దైవక్షేత్రం పుణ్యక్షేత్రం అంటే ఖచ్చితంగా మొత్తం పాజిటివిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవాలంటే నిజంగానే పై వస్త్రం ఉండకూడదని చెప్పి నేను కూడా విన్నాను సైన్స్ పరంగా మాట్లాడితే. సో మీరు సైన్స్ని కూడా ఫాలో అవుతారా? అంటే అన్ని అబ్జర్వ్ చేస్తారా? ఓన్లీ కంప్లీట్ స్పిరిచువల్గానే ఉంటారా? కొన్ని సైన్స్తో కంపేర్ చేసుకుని ఇది నిజమా, సైన్స్ పరంగా ఏం చెప్తుంది అని ఆలోచిస్తారండి కొంచెం. ఇప్పుడు అటు ఇటు ఇప్పుడు ఎటైనా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు జీవితం అనేది ఇప్పుడు ఇందులోనే పరిగెడతం అయిపోతుందండి. అంత ఆలోచించే టైం లేదు. బట్ కానీ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు కొన్ని ఇప్పుడు గడపకి పసుపు ఎలాగో మామిడి తోరణం ఎలాగో ఇప్పుడు అటు సైన్స్ ఇటు మనకి పూర్వకాలం నుంచి కూడా ఎన్ని చెప్తున్నారు. ఇప్పుడు మన సైన్స్ కూడా అది ఎందుకు అని కూడా చెప్పేస్తుంది ఆల్మోస్ట్. ఇంటి ముందు కళ్ళాపు ఎందుకో, అది ఆవు పేడే ఎందుకో. సో కంపల్సరీ ప్రతిదీ సైన్స్ రిలేటెడ్ ఉందండి, అటు మనకి స్పిరిచువల్ రెండు కలిస్తేనే ఇప్పుడు మన ఎవరికైనా హ్యూమన్స్ కి అర్థం అవుతుంది. నార్మల్గా మనుషులకి ఎవరైనా మనమన్నా అర్థం చేసుకోవాలంటే అది అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు అటు సైన్స్ అర్థం అవ్వాలి, ఇటు స్పిరిచువల్. మన వాళ్ళు అంటే స్పిరిచువల్కి తీసుకెళ్లారు, ఇప్పుడున్న టెక్నాలజీకి ఇటు ఆ రకంగా కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు రెండు రకాలు కలిపితేనే ఇప్పుడు అందరికి అర్థమవుతుంది అని చెప్పేసి. అవును. అంటే ఇప్పుడు ఈ హెయిర్ కానీ ఇది కానీ ఇంకా కత్తిరించకూడదని ఏమన్నా అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఇంక నేను ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను కదండి, ఎక్కువ ఇప్పుడు మీరు సైడ్ మూడ్ పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఇది ఆండాళ్ళ వారిదండి. యాక్చువల్లీ కృష్ణుడు భక్తురాలు ఆవిడ, భూదేవి స్వరూపం ఆవిడ, భూదేవి అంశంతో పుట్టింది. భూదేవి నారాయణుడు వరం అడిగింది, నేను మీకు పత్నిని అవ్వాలి అని. మీరు అవ్వాలి అన్నప్పుడు శ్రీరంగంలో ఆవిడ శ్రీవల్లి పుత్తూరులో ఆవిడ పుడతారనమాట అండి. ఆవిడ పుట్టి ఎన్నో రకాలుగా రెడీ అవుతారనమాట అండి. ఎన్నో రకాలుగా రెడీ అవుతారు, కొన్ని వేల రకాలుగా రెడీ అవుతారు. కానీ ఆవిడ ఎప్పుడైతే ఒక గొల్ల ఆవిడ కింద సైడ్ ముడి పెట్టుకొని నార్మల్గా ధోతి టైప్ చీర కట్టుకుంటారు కదండి, ఆ టైప్ నీట్ గా కట్టుకొని అప్పుడు వెంటనే స్వామి ఆయన అమ్మవారికి కనిపిస్తారు. సో సైడ్ ముడి, సో నేను కృష్ణుని సేవిస్తాను కాబట్టి నేను కూడా అట్లీస్ట్ ఏదో నాలో ఎంత చేయగలను ఎప్పుడు కూడా ఎక్కువ సైడ్ మూడ్ వేసుకోవడం కారణం అదేనండి మాత్రం. సో మీది ఫస్ట్ టైం డాన్స్ కోలాటం ఆడిన గుర్తుందండి? ఆ రోజు ఏం జరిగింది అసలు? ఎంత గుర్తుండదండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన కేవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు అన్నాను కదండి, ఆయన ఊర్లో దుర్గా క్యాంప్ అండి. అది చాలా ఇప్పుడు ఆ ఊరికి బస్ కూడా లేదండి, ఆ ఊరికి ఇప్పుడు కూడా బస్సు లేదండి. ఏ ఊరండి అది? రాయచూర్ డిస్ట్రిక్ట్ వస్తుందండి, సింధనూరు తాలూకు వస్తుందండి. కే బసాపూర్ అని చెప్పేసి దానికి ఇంకా లోపలికి కే దుర్గా క్యాంప్. మా ఊరు నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ అంతేనండి. నేను బైక్ మీద అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అండ్ ఇప్పుడు ఏంటంటే అదే ఊర్లో గోదా కళ్యాణం భోగి రోజు చేస్తారండి, శ్రీ రంగనాథుడికి గోదాదేవికి. ఆ కళ్యాణంలోనే భాగంగా మా ఊర్లో 2 సాంగ్స్ కొలడం నేర్పించవచ్చు కదా మీరు, ఆయన పిలిచారు. అంటే ఆయన ఇంకో కళ్యాణం నాకు పరిచయం అయ్యారనమాట అండి. నా మొట్టమొదటిసారి కోలాటం చేసింది కే దుర్గా క్యాంప్ అనే ఊర్లో అండి. 2 పాటలకి గోదాదేవి వచ్చానమ్మ, అమ్మవారి పాటలు కూడా గుర్తున్నాయండి నాకు. ఇంకోటి చూడరమ్మ వచ్చాడు కృష్ణుడు, ఆ 2 పాటలు చాలా బాగా చేశామండి. అక్కడ ఫస్ట్ కోలాటానికి నాకు సత్కారం జరిగింది, నేను కోలాటం చేసింది అది కే దుర్గా క్యాంప్ లోనే అండి. ఇప్పటికీ మర్చిపోలేను ఆ డేస్. మళ్ళీ వెనక్కి రావండి, అవన్నీ కూడా వెనక్కి రావండి.